మూవీ 'డబుల్ స్మార్ట్' యాక్టెడ్ బై రామ్ పోతినేని, సంజయ్ దత్. ఇంక మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అని అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే చిన్నప్పుడే హీరో వాళ్ళ అమ్మ చనిపోయి తను దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటాడు. తన లైఫ్లోకి సంజయ్ దత్ గారు వచ్చి ఏం చేశారు, అసలు ఆయన ఎందుకు ఇతని లైఫ్లోకి రావాలి, హీరో ఎలాంటి క్యారెక్టర్ ప్లే చేసింది, అలాగే హీరో హీరోయిన్ లవ్ డ్రామా ఎలాగుంది, చివరికి హీరోకి విలన్కి ఏమైంది అనేది మనం మూవీలో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటూ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్కి, అలాగే ఆ విలన్ ఇంట్రడక్షన్కి, అలాగే సంజయ్ దత్ గారికి హీరో దగ్గర నుంచి ఏం కావాలో చెప్పడం, అలాగే హీరో హీరోయిన్ లవ్ డ్రామాకి అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్తో ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్. కమింగ్ ఇంటూ ఇంటర్వెల్ సీన్ కూడా ఓకే అనిపించింది, మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే విలన్ ఎందుకు హీరో లైఫ్లోకి రావాల్సి వచ్చింది, విలన్కి హీరో దగ్గర నుంచి ఏం కావాలి, ఎలాంటి హెల్ప్ చేయాలి, వీళ్ళిద్దరికి గొడవలు ఎందుకు స్టార్ట్ అయ్యాయి, చివరికి ఏమైంది వీళ్ళిద్దరికి, చివరికి ఎలా తప్పించుకున్నాడు హీరో, ఇవన్నీ మనం సెకండ్ హాఫ్లో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇంటూ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ఓకే అనిపించింది. ఇస్మార్ట్ శంకర్లో చూపించినట్టే శివుడు రిఫరెన్స్తో ఫైట్ ఉంటుంది అంతే. ఇంక ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి రామ్ గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ విలన్ రోల్ ప్లే చేసిన సంజయ్ దత్ గారు చాలా బాగా చేశారు. అలాగే సాంగ్స్ బాగుంటాయి, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, స్టోరీ లైన్ బాగుంటుంది, అలాగే యాక్షన్ సీన్స్ బాగుంటాయి, రామ్ గారి డ్యాన్స్ బాగుంటుంది పాటల్లో. అలాగే ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అనిపించింది నాకైతే. అంతే ఈ మూవీలో పాజిటివ్స్. ఇంక నెగిటివ్స్ చూసుకుంటే స్టోరీ లైన్ బాగుంటుంది కానీ తిన్నగా ఎగ్జిక్యూట్ చేయరు. అలాగే అలీ గారు కామెడీ టైమింగ్స్ కూడా అంతలో వర్కౌట్ అవ్వలేదు మూవీకి. అలాగే అక్కర్లేని క్యారెక్టర్స్ అన్ని తెస్తూ ఉంటారు మూవీ మధ్యలో. అంతే ఈ మూవీలో నెగిటివ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.